ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శిరస్సు నుంచి పాదావందనం చేస్తున్నాము. అయ్యా, మీరు వచ్చిన కొత్తలో గత ప్రభుత్వంలో ప్రతి 5 నెలలకి 6 నెలలకి జీతాలు తీసుకునే వాళ్ళు. ఆ విషయాన్ని మీ దగ్గర తీసుకురాగానే వెంటనే స్పందించి మాకు ప్రతి నెల కూడా జీతం వచ్చేలా చేసి మమ్మల్ని ఆదుకున్నారు. ఎప్పుడు మేము రుణపడి ఉంటాం మీకు. అయితే మా యొక్క సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. అవి 1, 2 ఆ సమస్యలు ఏవి కూడా మీ దగ్గర రాలేదు. ఆ రాలేకపోవడం వల్ల ఇప్పటికీ మాకు సాల్వ్ అవ్వట్లేదు. అందువల్లనే ఆ విషయాలు తెలియజేయడం కోసం మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. మాకు మీరు దేవుడితో సమానం. ఎందుకంటే ఎక్కడ ఏ సమస్య జరిగినా సరే వెంటనే స్పందించి మీరు దేవుళ్ళ ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. మా సమస్యలు కూడా మీరు అదే విధంగా పరిష్కరిస్తారని మేము ముందుకు వచ్చాము. మేము 1993 సంవత్సరం తర్వాత 1994 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా ఇటువంటి రెగ్యులేషన్స్ కానీ టైం స్కేల్ కానీ సదుపాయం ప్రభుత్వం కలిగించలేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారు దగ్గర దగ్గర 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 50 సంవత్సరాలు దాటి 58 సంవత్సరాల్లో కూడా మేము మా డిపార్ట్మెంట్ సేవలు అందిస్తున్నాం. కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అదే విధంగా మాకు జనవరి 17, 2022 జియో నెంబర్ 7 రిలీజ్ అయింది. ఆ జియో ప్రకారమే 4 సంవత్సరాలు కంప్లీట్, 5వ సంవత్సరం ఎండ్ అవుతూ ఇప్పటికి ఆ జియో ప్రకారం జీతాలు ఇస్తున్నారు. 5 సంవత్సరాలు కంటిన్యూ ఇదే జీతం ఇస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. మొన్న రీసెంట్ గా 2025 7 నెల 27వ తారీఖు జియో నెంబర్ 124 రిలీజ్ అయింది. అది మున్సిపాలిటీ వర్కర్స్ కు మాత్రమే జీతాలు మంజూరు చేశారు. మాకు ఆ జియో వద్దించలేదు, మాకు జియో ఇవ్వలేదు. ఆ జియో మాకు వర్తించేలాగా మా సర్వీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా మాకు రెగ్యులేషన్ చేసి మేము చేస్తున్న సర్వీస్ కి గుర్తించి అందరినీ కూడా ఆదుకొస్తూ కోరుతాం. అదే విధంగా మేము ప్రభుత్వ వాహనాలు అన్నిటి మీద కూడా డ్రైవర్లుగా పనిచేస్తున్న ఎవరికి కూడా ఏ వాహనానికి ఇన్సూరెన్స్ లేదు. ఏ వెహికల్ కి ఏం జరిగినా సరే డ్రైవర్ కుటుంబం రోడ్లు పడిపోతుంది. ఆల్రెడీ ఇది వరకు 4 కుటుంబాలు 4 డ్రైవర్లు నిర్దాక్షిణ్యంగా తీసేశారు. అదే విధంగా బేస్ క్యాంప్ హెల్పర్స్, ఇలా బేస్ క్యాంప్ హెల్పర్స్ అనాలి అనకూడదు, హోమ్ గార్డ్స్ అనాలి. ఎందుకంటే ఇలా హోమ్ గార్డ్స్ తో సమానంగా పనిచేస్తున్నారు. ఎక్కడో అడవుల్లో కాపలా కాస్తూ అక్కడే భోజనాలు, అక్కడే అడవుల్లోనే కొనుక్కోవడం, అక్కడ పూర్వ మగాల మధ్య అసలు సర్పాల మధ్య మొక్కలకు దాడి పెట్టుకుంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ విధంగా ముందుకు వెళ్తున్న మాకు దయచేసి మీరు మీ యొక్క సహాయాన్ని అందించి మా ఉద్యోగాలను గుర్తించి మీరు ఎక్కడున్నా సరే దేవుడిలా మమ్మల్ని ఆదుకుని ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఇంతమంది ఉన్నారని మీరు మీ బిడ్డల్లా భావించి ఒకవేళ మేము చేస్తున్న మీకు ఇబ్బంది అయితే మమ్మల్ని శిక్షించండి లేదా మమ్మల్ని గుర్తించండి. ఏదేమైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంతమంది ఉద్యోగులు పనిచేస్తే ఇబ్బంది పడతాను గుర్తించండి, మమ్మల్ని ఆదుకోండి. మీరు ఆదుకుంటే నాకు ఇస్తూ మీ అపాయింట్మెంట్ కోసం ఎదురుస్తూ ఉంటున్నాం. మీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ మంగళగిరి నుంచి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.